ఇలాంటి యుగాలు ఎన్ని గడిచేయండి? కలియుగం 4,32,000 సంవత్సరాలు, దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరం, ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగ కాలం లేక ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగములు జరిగినప్పుడల్లా చిన్న చిన్న ప్రళయాలు ఉంటాయి. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. కాబట్టి 1000 యుగముల తర్వాత మహాభయంకర ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం ఇంక మామూలు బీభత్సం కాదు. అప్పుడు ఈ కొద్ది మంది కూడా మిగలరటండి. ఇప్పుడు విష్ణువుతో పాటు కొంతమంది ఉన్నారని చెప్పామే, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలాంటి మహాప్రళయములు, మామూలు ప్రళయాలు, నైమిత్తిక ప్రళయాలు, ఇలాంటివి ఎన్ని కోట్లు జరిగాయో ఎవరూ వర్ణించలేరు. అందుకే కాలం అంటే అదొక విచిత్రం పొమ్మన్నారు. ఇలా కాలం గడిచినప్పుడల్లా, ఈ ప్రళయాలు వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా సృష్టి ఏర్పడినప్పుడల్లా మళ్ళీ కొత్త కొత్త జాతులు పుడుతూ ఉంటాయి. ఈ పుట్టడం కోసం భగవంతుడు బ్రహ్మదేవుడు తనకి కొంతమందిని సహాయకుల్ని చేసుకుంటాడు. ఆ సహాయకుల్లో కొందరు ప్రజాపతులు, మరికొంతమంది బ్రహ్మ మానసపుత్రులు. మరీచి, అంగిరుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, వీళ్ళంతా ప్రజాపతులు. వీళ్ళు కాకుండా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళంతానేమో బ్రహ్మమానసపుత్రులు. వీరందరి సహకారంతో పునఃసృష్టి చేస్తూ ఉంటాడు. వీరు సృష్టి చేయడానికి, తనకి సాయం చేయడానికి వారికి మంత్రశక్తి కావాలి గనక వేదములను వారికి ఇస్తూ ఉంటాడు. వాళ్ళు వేదాలు చదువుకుని తమ వారసులకు ఇస్తారు. వారసులకి ధారణాశక్తి తక్కువగా ఉండడం వల్ల ఇవి మళ్ళీ ముక్కలు అయిపోతాయి అన్నమాట. ఋగ్వేదం రకరకాల శాఖలు, యజుర్వేదం అందులో మళ్ళీ శాఖలు, సామవేదం అందులో శాఖలు, అధర్వణ వేదం మళ్ళీ అవి కూడా ముక్కలు అయిపోతాయి. క్రమక్రమంగా తెలివితేటలు తగ్గిపోతాయి కదా. అందువల్ల ఒకే వేదం ముక్కలుగా పార్ట్లుగా విభజింపబడతాయి. ఈ 4 సంహితలలో బోధ్యం, అగ్నిమాతరం, పారాశరి, యాజ్ఞవల్క్య శాఖ అని యజుర్వేదమే 4 శాఖలు అయిపోతుందిట. అనగానే ఏమండి ఈ శాఖలు ఇంతంత విడిపోయినప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళకు కూడా పుణ్యం వస్తుందా, లేక మొత్తం వేదం చదివితేనే లేక వేదం వింటేనే పుణ్యం వస్తుందా అని సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది. అందుకని వాళ్ళు సూతుడిని అడిగారు, నువ్వు చెప్పినట్టుగా అందరూ పూర్తిగా వేదాలు చదవలేరు కదా, కొందరు కొన్ని మండలాలే చదువుతారు, కొందరు కొంతే చదువుతారు, కొందరు బొత్తిగా 2-3 ముక్కలే చదువుతారు, ఇలాంటి వాళ్ళకి పుణ్యం వస్తుందా లేదా అని అడిగితే ఆయన చెప్పాడు, శ్రద్ధ కలిగి వేదములో ఒక్క ముక్క విన్నా పుణ్యం వస్తుందటండి.